హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ అమీర్పేట్ హైదరాబాద్. మనకి తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది 7,000 పైగా. అదేవిధంగా ఎస్ఐ వచ్చేసి మీకు 275 వరకు వేకెన్సీస్ రావడం జరిగింది. కానిస్టేబుల్ వచ్చేసి 7,000 పైగా వేకెన్సీస్ రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్స్ తో మీకు నోటిఫికేషన్ నుంచి మాత్రాన మీకు జాబ్ వచ్చినట్టు కాదు, అప్లై చేసినట్టు మాత్రం జాబ్ వచ్చినట్టు కాదు. సో మీకు మినిమం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలా, అలాగే సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలా. సో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి కూడా ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మొత్తం చూడండి. సో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే న్యూ బ్యాచెస్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. అడ్మిషన్స్ అనేది మండే రోజు న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడే అడ్మిషన్ తీసుకోండి. ప్రిలిమినరీ ఎగ్జామ్ లో మైనస్ మార్కులు ఉన్నాయి కాబట్టి మైనస్ మార్కులు ఎక్కువ పెడితే మీరు క్వాలిఫై అవ్వడం చాలా కష్టం అవుతుంది. సో మైనస్ మార్కులు లేకుండా మీరు 100% క్వాలిఫై అవ్వాలంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలా. సో కోచింగ్ తీసుకున్నట్లయితే ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎట్లా ఒకటి గట్టెక్కినా కానీ మెయిన్ ఎగ్జామ్ కి కొంచెం టైం ఉంటుంది కాబట్టి మీరు చాలా వరకు కష్టపడితే 100% జాబ్ వస్తుంది. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ లో ఓసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 60 మార్క్స్ రావాలి, ఓబీసీ వాళ్ళకి 50 మార్క్స్ రావాలా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40 మార్క్స్ రావాలా మైనస్ పోయిన తర్వాత. సో ఈ విధంగా చూసుకుంటే మీకు కానిస్టేబుల్ జాబ్ వచ్చేసి మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ లో అథమెటిక్ నుంచి 25 వరకు అడుగుతున్నారు క్వశ్చన్స్, అలాగే రీజనింగ్ నుంచి 24 వరకు అడుగుతున్నారు. సో 20 మార్క్స్ ఏమాత్రం తగ్గట్లేదు. అలాగే ఇంగ్లీష్ లో కూడా 20 నుంచి 25 వరకు అడుగుతాడు. సో ఈ 3 సబ్జెక్ట్ నుంచి మీకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే మీకు ఈ 100% క్వాలిఫై అవ్వచ్చు. చాలా వరకు కష్టపడచ్చు, కొంచెం కష్టపడ్డా మీరు గట్టెక్కిపోతారు. సో ఆ విధంగా ఎవరి క్వశ్చన్ ఏ విధంగా చేయాలి, షార్ట్ కట్స్ ఏ విధంగా చేయాలి, షార్ట్ వేలో ఏ విధంగా చేయాలి అనేది మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ నేర్పుతారు. 100% సక్సెస్ అవ్వచ్చు. ఎందుకంటే అథమెటిక్ ఫ్యాకల్టీ, రీజనింగ్ ఫ్యాకల్టీ, ఇంగ్లీష్ ఫ్యాకల్టీ మంచి ఫ్యాకల్టీ అని ఉండడం జరిగింది మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ లో. చాలా సింపుల్ వేలో మీకు క్లాసెస్ చెప్తారు. సో అదే విధంగా చూసుకుంటే జనరల్ సైన్స్ నుంచి మీకు 27 వరకు 20 నుంచి 27 వరకు అడుగుతాడు. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. సో ఇండియన్ హిస్టరీ నుంచి కూడా 15 నుంచి 17 వరకు అడిగారు. 20 పెట్టుకోవాలి, 15 నుంచి 20. సో ఆ విధంగా స్కోర్ చేసుకున్నట్లయితే ఇండియన్ పాలిటీ 17 అడుగుతున్నాడు, ఇండియన్ ఎకానమీ 9 వరకు అడిగాడు, ఇండియన్ జియోగ్రఫీ 13 వరకు. సో ఒక మార్క్స్ పెరగవచ్చు, తగ్గవచ్చు, కానీ అదే విధంగానే మీకు మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. తెలంగాణ చరిత్ర ఉద్యమం నుంచి 18 మార్క్స్ అడుగుతున్నాడు, కరెంట్ అఫైర్స్ నుంచి 25 మార్క్స్ అడుగుతున్నాడు. సో ఈ విధంగా చూసుకుంటే మీకు సపోజ్ అథమెటిక్ మీకు రాదనుకోండి, కొంతమందికి చాలా అథమెటిక్ చాలా ప్రాబ్లం అనుకుంటారు, బీకామ్ స్టూడెంట్స్, బయాలజీ స్టూడెంట్స్, కొంతమంది సైన్స్ స్టూడెంట్స్. సో ఏం లేదమ్మా, కొన్ని టాపిక్స్ చాలా ఈజీగా ఉంటాయి, 100% అది చేయవచ్చు మీరు. రీజనింగ్ ఎవరికైనా ఒకటే చాలా ఈజీగా ఉంటుంది, సబ్జెక్ట్స్ చాలా ఈజీగా పజిల్ లెక్కనే ఉంటాయి కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. జనరల్ ఇంగ్లీష్ చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీద కొంచెం అవగాహన ఉన్నట్లయితే వీటి కూడా స్కోరింగ్ తెచ్చుకోవచ్చు. ఈ 3 సబ్జెక్ట్ నుంచి మినిమం స్కోర్ తెచ్చుకున్నట్లయితే ఈ కొన్ని సబ్జెక్టులలో ఏదో ఒక సబ్జెక్ట్ మీద ఒక 2-3 సబ్జెక్టుల మీద మనం మంచిగా చదివితే మనకి 60 మార్క్స్, 50 మార్క్స్, అలాగే 40 మార్క్స్ కంపల్సరీగా వస్తాయి. కానీ మనం మెయిన్ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఈ సబ్జెక్ట్ అన్నిటి మీద అవగాహన తెచ్చుకోవాలా. మనకి 130+ పెట్టుకుంటేనే ఈసారి జాబ్ వస్తుంది, కానిస్టేబుల్ జాబ్. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, కానిస్టేబుల్ కి సేమ్ సిలబస్. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ కొంతవరకు కష్టపడి మీకు పెట్టెక్కినా కానీ మెయిన్ ఎగ్జామ్ కి చాలా ఎక్కువ వేకెన్సీస్, అంటే తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీకు ఎక్కువ మార్క్స్ రావాల్సి వస్తుంది.